విజయవాడలో ఆర్టీసీ బస్సులో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. విజయవాడ నుంచి విస్సన్నపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. బస్సు సింగినగర్ ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే కండక్టర్ వారిని టికెట్ తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో మహిళలు 3 ఆధార్ కార్డులు చూపిస్తూ ఇద్దరికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వివాదం మరింత ముదిరి ఆగ్రహానికి లోనైన మహిళా కండక్టర్ చెంపపై కొట్టినట్లు సమాచారం. తనను కండక్టర్ అసభ్యకరంగా దూషించాడని, అందుకే తాను కొట్టినట్లు మహిళ చెబుతుండగా, తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే చెప్పానని, ఎలాంటి దూషణ చేయలేదని కండక్టర్ వివరించారు. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఎన్నమ్మ ఇద్దరుంటే ముగ్గురు ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టాను. సర్వీసు విజయవాడ నుంచి విస్తన్నపేట అండి, సిటీ టెర్మినల్ టు విస్తన్నపేట 308 సర్వీస్ నెంబర్ MN30 బి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారు ఏంటండి, 3 పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్, నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి.